యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నిన్ననే మనకు తెలుసు ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చాయి. గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు చాలా మంచిగా రాశారు. చాలా బాగా పాస్ పర్సంటేజ్ నమోదైంది. నిజంగా వెరీ హ్యాపీయెస్ట్ న్యూస్ యాక్చువల్లీ. చాలామంది సంబరాలలో మునిగిపోయిన పరిస్థితి. స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఇక స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్కి ఎంటర్ అవుతాము అనేటువంటి సంతోషం ఎవరికైనా. స్కూల్ పిల్లలు స్కూల్ అయిపోయాక కాలేజ్కి వెళ్తున్నాం అనేది అదొక డిఫరెంట్ సంతోషం ఉంటుంది ఎవరికైనా సరే. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో పాపం ఈ 10th క్లాస్ రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. 10th క్లాస్ రిజల్ట్స్లో టాప్ చేసింది. ఈ పాప పేరు వచ్చేసి నాగ చైతన్య. కేవలం 15 సంవత్సరాలు, 10th క్లాస్ మొన్ననే అటెంప్ట్ చేసింది. రిజల్ట్ అన్నా రాలేదు. పాపం మొన్న ఏప్రిల్ 17వ తారీఖు నుంచి కూడా ఆమె హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్. ఆమెకు హెల్త్ బాగోదు కాబట్టి ఆమెని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం మొన్న ఏప్రిల్ 17వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ చేశారు. నిన్న రిజల్ట్స్ వచ్చాయి. ఆ పాపకి 510 మార్కులు. ఆమెనే వాళ్ళ స్కూల్లో టాపర్. కానీ ఇంతలోనే పాపం ఆ తల్లిదండ్రులకు విషాదకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఆ పాప నిన్ననే చనిపోయింది. దారుణాతి దారుణం కదా. ఎందుకంటే 3 ఆడపిల్లలే అట వాళ్ళకి. ఈమె చిన్న పాప నాగ చైతన్య. చూడడానికి కూడా చాలా ముద్దుగా ఉంది. కానీ హెల్త్ ఇష్యూస్ ఆమెను పాపం వెంటాడినటువంటి పరిస్థితి. ఆమెకు హెల్త్ బాగోదట. ఆమెకు ట్రీట్మెంట్ కోసము అక్కడక్కడ చూపించడం ఇదంతా చేస్తూ కూడా ఆమెకు చదువు పట్ల ఉన్నటువంటి ఆసక్తే ఇప్పుడు ఆమెని స్కూల్లో టాపర్గా చేసింది. 510 మార్కులు అంటే మామూలు విషయం కాదు. అది ఆమె చదివినటువంటిది కూడా గవర్నమెంట్కి సంబంధించిన పాఠశాల. సో నేను ఖచ్చితంగా చాలా బాగా మార్కులు తెచ్చుకుంటానమ్మా, చాలా అద్భుతంగా రాస్తానమ్మా, నా మార్కులు చూసి మీరే ఆశ్చర్యపోతారమ్మా, సంతోషిస్తారమ్మా అని చాలా బాగా చెప్పిందట. అట్లాగే అంతే పట్టుదలతో ఆమె రాసిందట కూడా. తీరా చూస్తే పాపం ఒక రకంగా విధి అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె కూడా అనుకోలేదు కావచ్చు నేను ఇట్లా అయిపోతాను ఆర్ నేను ఇట్లా చనిపోతాను అని. నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అంటే తెలుసుకోకంటే ముందే ఆమె కండిషన్ సీరియస్ అయిపోవడం, ఆ తర్వాత ఆమె చనిపోవడం అయితే జరిగింది. పాపం తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే పాప ఇంత బాగా చదువుకుంది, ఇంత చూడ్డానికి కూడా ఇంత బాగుంది, తెలివిమంతురాలు, అండ్ ఫ్యూచర్లో ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అన్నటువంటి పాప చనిపోయింది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు పాపం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అట్లాగే ఆమె ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వార్త విని ఒక రకంగా షాక్లో ఉండకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు నాగ చైతన్యకి 510 మార్కులు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళ టీచర్స్ కావచ్చు, అట్లాగే ఆమె తోటి విద్యార్థులు అంటే ఆమె క్లాస్మేట్స్, ఆమె ఫ్రెండ్స్ కూడా మేము చాలా బాగా చదివాము, ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇంత బాగా చదివిందా, మాకంటే ఇంత బాగా మార్కులు తెచ్చుకుందా అని వాళ్ళే షాక్ అయిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో నిజంగా కొన్ని వార్తలు అత్యంత విషాదకరం అనిపిస్తాయి. ఎందుకంటే ఇంత బాగా మార్కులు తెచ్చుకుంది, ఇంకా ఎంత బాగా చదువుతుందో, ఇంకా ఏ ఉన్నత స్థాయికి ఎదుగుతుందో అనేటువంటి పాప ఇట్లా అర్ధాంతరంగా చనిపోవడం ఇప్పుడు తల్లిదండ్రులకే కాదు మనకైనా సరే అనిపిస్తూ ఉంటుంది, అరే పాపం ఎందుకు ఇట్లా జరిగింది అనేసి. నిజంగా ఇప్పుడు నాగ చైతన్యకి సంబంధించిన రిజల్ట్స్ చూసిన ఎవరైనా సరే ఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం పూర్తిగా విషాదంలో మునిగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు